నా పేరు పున్నం వీరారెడ్డి. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ బాటా కొలాబరేషన్ ఇండియా లిమిటెడ్ బాచ్పల్లిలో పనిచేస్తున్నాను. మనం ఈ టిష్యూ కల్చర్, శ్రీగంధము, వుడ్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటప్పుడు శ్రీగంధానికి ఏది మంచి హోస్ట్ ప్లాంట్ లేక కంపెనియన్ ప్లాంట్ అన్నట్టు. టిష్యూ కల్చర్లో మేము ఏం చేస్తామంటే మామూలుగా చిన్న ఒక టిష్యూ తీసుకొని దీని ద్వారా ఈ టిష్యూని ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న మొక్క నుంచి ఈ టిష్యూ నుంచి దాదాపు 1,00,000 మొక్కలు ఒక సంవత్సరంలో తయారు చేస్తాం. ఈ 1,00,000 మొక్కలు ఏంటంటే యూనిఫామ్గా ఉంటాయి, డిసీజ్ ఫ్రీ, పెస్ట్ ఫ్రీ. ఈ యూనిఫామ్ ప్లాంట్స్ను మళ్ళీ తర్వాత మనం గ్రీన్ హౌస్లో అక్లౌండా చేసి రైతులకు సప్లై చేస్తుంది. రైతుకు సప్లై చేసే మొక్క శ్రీగంధంలో అయితే 6 నెలల వయసున్న మొక్క ఉంటుంది. అదే టిష్యూ కల్చర్ టీ కానీ, టిష్యూ కల్చర్ సిలోన్ రోజువుడ్ కానీ, టిష్యూ కల్చర్ ఏ ఆధార మొక్కలైనా 3 నెలల మొక్కలు ఉంటాయి. ఎందుకు దీనికి 6 నెలల మొక్క అంటే దీనికి ఒక పారాసైట్ మొక్క కావాలి. ముఖ్యంగా శాండల్వుడ్ మొక్కలు ఇనిషియల్ రూట్ పారాసైట్ వేరే రూట్ మీద ఆధారపడి దాని యొక్క న్యూట్రియన్ తీసుకుంటాయి. ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత శాండల్వుడ్కి ఒక కంపెనియన్ ప్లాంట్ కావాలి. ఆ కంపెనియన్ ప్లాంట్ ఏది బాగుంటుంది అన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దాంట్లో టిష్యూ కల్చర్ టీకి పెట్టాము, టిష్యూ కల్చర్ మెలినా ఆర్బోరియా పెట్టాము, టిష్యూ కల్చర్ గుమ్మటేకు అంటే అదే మెలినా ఆర్బోరియా పెట్టాము. తర్వాత రోజ్వుడ్, సిలోన్ రోజ్వుడ్, దీన్ని అల్బీజియా ఒర్రోటేసిమా అంటాము. దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ సిరీస్ అంటారు. కాలా సిరీస్ ఆర్ బ్లాక్ సిరీస్, హిందీలో అయితే కాలా సిరీస్ అంటారు. ఇది ఒకటి లెగ్యుమినస్ క్రాపు. దీని పక్కన కూడా ఈ శాండల్వుడ్ మొక్కలు ఎలా వస్తాయన్నది ఒకటి శాంపుల్గా టెస్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎకరాలు వేయలేదు, ఏదైనా ఒక రైతు దగ్గర 4-5 మొక్కలు ఇచ్చి దాన్ని చూడడం జరిగింది. ఇందులో చూస్తే మనకి ఈ ఫామ్లో సిలోన్ రోజ్వుడ్ ఏదైతే అల్బీజియా ఒర్రోటేసిమా అయినా లెగ్యుమినస్ క్రాప్ ఉందో దాని పక్కన ఉన్న శాండల్వుడ్ యొక్క గ్రోత్ కానీ ఏది కానీ వచ్చేది. ఇది 2016లో ప్లాంట్ చేసాము. ఈరోజు 2020 జనవరి అంటే 3 ఇయర్స్లో మీరు ఒక శాండల్వుడ్ గ్రోత్ చూడండి. స్ట్రైట్ ఎంత హైట్ వెళ్ళింది, ఆల్మోస్ట్ 30 ఫీట్లు హైట్ వెళ్ళాది. గత్తు చూసుకుంటే 15 ఇంచులు ఉన్నది. 2 చెట్లు. ఇది సిలోన్ రోజ్వుడ్. మీకు తర్వాత నేను టీకి మధ్యలో కూడా చూపిస్తాను. అంటే దీన్ని బట్టి ఏంటంటే సిలోన్ రోజ్వుడ్ బీయింగ్ ఏ లెగ్యుమినస్ క్రాప్, దీనికి కావాల్సిన న్యూట్రియంట్ను శాండల్వుడ్కి ఇవ్వడం వల్ల శాండల్వుడ్ బాగా పెరుగుతున్నది. తర్వాత స్పేసింగ్ కూడా మనం 12x12 రికమెండ్ చేస్తున్నాం. ఎనీ ఫారెస్ట్ ప్లాంట్స్కు మొక్కకు మొక్క మధ్య కానీ ఒక వరుసకు వరుస మధ్య కానీ 12 ఫీట్లు రికమెండ్ చేసినప్పుడు దీని మధ్యలో శాండల్వుడ్ వస్తుంది. ఈ శాండల్వుడ్ వచ్చినప్పుడు ఏంటంటే అది 6 ఫీట్ల లోపల ఉంటుంది. మనం ఒక శ్రీగంధం చూసుకుంటే 12 ఫీట్లు ఉంటుంది. మళ్ళీ అదే ఒక ఇంటర్ కాప్ చూసుకున్నప్పుడు 12 ఫీట్లు ఉంటుంది. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే శాండల్వుడ్కు ఈ యొక్క కంపెనియన్ ప్లాంట్ కానీ హోస్ట్ ప్లాంట్ కానీ ఒక రూట్ ద్వారా దానికి ఫుడ్ దొరికి బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నది. తర్వాత ఫోలియేజ్ చూసుకోండి. లీఫ్ స్ట్రెంత్ కానీ, లీఫ్ గ్రోత్ కానీ, లీఫ్ కలర్ కానీ చాలా గ్రీన్ ఉంటుంది దీంట్లో. మామూలుగా బీయింగ్ ఇంటర్ క్రాప్ కాబట్టి ఈ సిలోన్ రోజ్వుడ్లో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వింటర్లో కంప్లీట్ లీఫ్ అంతా రాలిపోతుంది, ఆకంతా రాలిపోయి వింటర్లో సన్నుకు కావాల్సిన వెలుతురిస్తుంది. టీకు రాస్తుంది. టీక్ అంటే ఇది ఎక్కువ రాస్తుంది. టీకు 60% రాస్తే ఇది 90 to 100% రాలిపోతుంది. మామూలుగా ఫుల్ లీఫ్ ఉన్నా కూడా ఈ చెట్టు కింద ఫిల్టర్ లైట్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు టీక్. అందుకనే ఈ మొక్క కింద శాండల్వుడ్ బాగా వస్తున్నది. ఈ రకంగా పెరుగుతాయి. ఇప్పుడు 2016లో చేసాము, 17, 18, 19 3 ఇయర్స్ ఉంటే మనం 6 to 7 ఇయర్స్లో శాండల్వుడ్లో మనకు గణనీయమైన ఈల్డ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో హార్ట్వుడ్ ఫార్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ శాండల్వుడ్లో మనకు కొంచెం చిన్న గ్రూవ్ కనిపిస్తున్నది. హైట్ ఇవన్నీ చూసుకుంటే తర్వాత ఆయిల్ ఫామ్ కావాలంటే మనం షేడ్ రావాలని మాట్లాడుకున్నాము. దాని తర్వాత దీంట్లో ఆల్రెడీ ఫ్రూట్ ఫార్మేషన్ అయింది. ఆల్రెడీ దానికి మెచ్యూరిటీ కూడా వచ్చినట్టే లెక్క. కాబట్టి ఆయిల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాంగ్ విత్ ద టిష్యూ కల్చర్ టీకు సిలోన్ రోజ్వుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్ ప్లాంట్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. తర్వాత సిలోన్ రోజ్వుడ్ కూడా టీక్ అంటే 20 to 30% గ్రోత్ ఎక్కువ ఉంది గర్తులో. ఈ రోజు సిలోన్ రోజ్వుడ్ మనం మామూలుగా సిలోన్ నుంచి, థాయిలాండ్ నుంచి, కాంబోడియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం దీన్ని ఎక్కువ ఏంటంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎక్కువ అవెన్యూ ప్లాంటేషన్ కింద ప్లాంట్ చేశారు. తెలుగులో సింధుగా అని కొన్ని ఏరియాలు అంటారు. ఇది మంచి ఫర్నిచర్ వుడ్. ఈరోజు సిలోన్ మామూలుగా రోజ్వుడ్కి ఇది ఆల్టర్నేటివ్ వుడ్. డెన్సిటీ కూడా బాగా ఉంటుంది. కలర్ కూడా రోజ్వుడ్ కలర్ వస్తుంది కాబట్టి రైతుకు మంచి లాభాలు వచ్చినందుకు చాలా ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఫర్దర్ రైతులు ఆలోచించుకోవచ్చు శ్రీగంధానికి ఏది హోస్ట్ ప్లాంట్ ఉంటుందని. బాగుంటుంది. మళ్ళీ ఒక రకంగా చెట్టుకు ఉపయోగపడాలి, రైతుకు డబ్బులు రావాలి. ఆ 2 రకాలు చూసుకుంటే టీకు, సిలోన్ రోడ్స్ ఈరోజు రైతుకు మార్కెట్ ప్రాబ్లం లేదు, ఈల్డ్ బాగా వస్తున్నది. తర్వాత మనకు పర్మిషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేవు ఈ 2 చెట్లకు. ఇప్పుడు ఇది పెంచిన రైతు శ్రీనివాసరాజు గారు కూడా మాట్లాడతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. నమస్కారం అండి, నా పేరు సోటరాజు శ్రీనివాసరాజు, తేడగుండ గ్రామం. నేను 2016లో ఈ సిలోన్ రోజ్వుడ్ శ్రీగంధానికి మంచి హోస్ట్ ప్లాంట్గా అనిపించి వీరారెడ్డి గారు చూపించిన వేరే ప్రాంతాల్లో చూసి వచ్చి 2016లో పెట్టానండి. ఇది మొక్క 2 అడుగులు ఇంటూ 2 అడుగులు కైవారంలో గుంతలు తీసి నీమ్ కేకు, వర్మి కంపోస్టు, ఆర్గానిక్ మెన్యూర్స్ వేసి ఈ మొక్క పెట్టాము. పెట్టిన దగ్గర నుంచి మనం డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాము.
మంచి గ్రోత్ చాలా బాగుందండి. పక్కనే శ్రీగంధానికి మంచి హోస్ట్గా అనిపించింది నాకు. ఈ గ్రోత్ మటుకి విపరీతంగా ఉంది. ఆర్గానిక్ మెన్యూరే వాడుతున్నాం, ఏ మామూలు కెమికల్ మెన్యూస్ ఏం వాడట్లేదు. అమృత జలం ఏమో రెగ్యులర్గా వాడుతున్నాం, చాలా మంచి గ్రోత్ ఉంది. ఇప్పటికే టేక్ కంటే కూడా డబుల్ గ్రోత్ వస్తుంది. ఇది దీని రేట్ కూడా బాగుంది అంటున్నారు. మార్కెట్లో చూడాలి మరి. ఇప్పుడు హార్వెస్టింగ్ అసలు ప్రాబ్లం లేదు. శ్రీగంధానికి ఈ వింటర్ టైంలో ఏమో దీనికి మంచి హోస్ట్ బాగుందండి. ఇది సిలోన్ రోజ్వుడ్ ఆకంతా రాల్చేస్తుంది, దాని మూలంగా దీని గ్రోత్ చాలా బాగుంది. మిగతా అన్ని మొక్కల కంటే టేక్ కంటే కూడా ఇది సిలోన్ రోజ్వుడ్లో వేసిన శ్రీగంధం బాగా వస్తుందండి. శ్రీగంధం చెట్టుకి వచ్చి ఇది దీనికి హోస్ట్ ప్లాంట్ ఉండాలండి, పరాన్నజీవి. దీనికి టేక్ కూడా మంచి హోస్ట్గా కనపడుతుంది. టేక్ చెట్టు కూడా బాగానే వస్తుంది. నేను అనుకోవడం 10 ఏళ్ళ నాటికి మంచి హార్డ్వుడ్ తయారవుతుంది అనుకుంటున్నాను. మార్కెట్ రేటు వచ్చి రోజు రోజుకి పెరుగుతూ ఉందండి. దీని రేటు ప్రతి సంవత్సరానికి 30% గ్రోత్ కనపడుతుంది. మార్కెట్ రేటు సుమారుగా 10,000 ఉంది. ప్రతి సంవత్సరం కూడా 30% రేటు పెరుగుతూ ఉందండి. ఇది మామూలు అగ్రికల్చర్లో అయితే నష్టాలు వస్తున్నాయి. ఇది ఎప్పుడు కూడా దీనికి ఇబ్బంది లేదు, ఎప్పుడు చచ్చే మొక్క కాదు. దీనికి ఏమి చీడపీడలు లేవు, రోగాలు లేవు. దీన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి సిరులు కురిపించే పంట అని మేము విశ్వాసంతో ఉన్నామండి. చాలా మంచి కల్పవృక్షం లాంటిది ఇది. ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసుకునే ఇబ్బంది లేదు. దీని పర్మిషన్లతో ప్రాబ్లం లేదు. చాలా మంచి ఆదాయం వస్తుంది. ఏజీ బయోటెక్ నుంచి మొక్కలు తెచ్చి పెట్టామండి. చాలా బాగా మంచి గ్రోత్ వస్తుందండి. ఇది ఏమాత్రం సందేహించకుండా మంచి లాభాలు పొందొచ్చని నేను ఆశిస్తున్నాను. మనం టిష్యూ కల్చర్ శ్రీగంధం దాని కాంపెనియన్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటాం. టీక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపెనియన్ ట్రీ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ఇది మామూలుగా 2016లో వేసిన శాండల్వుడ్ చెట్లు టీక్లో ఏ రకంగా వచ్చేది, టీక్లో గ్రోత్ ఎలా ఉంది మీరు చూడవచ్చు. ఇక్కడ మామూలుగా మనకు ఆల్మోస్ట్ 12 నుంచి 15 ఇంచుల వరకు కొన్ని చెట్లు రావడం జరిగింది. ఇది టీక్ వచ్చి 11 to 12 years old, వేరే శాండల్వుడ్ వచ్చి ఒక 3 to 4 years old. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి డిస్టెన్స్, రెండవది కింద హోస్ట్ ప్లాంట్ ఉందా లేదా, అంటే రూట్ ప్యారసైట్ మనం కంటిన్యూగా ఇచ్చినాం అనుకో గ్రోత్ బాగా ఉంటుంది. ఇక్కడ మామూలుగా తోటకూర లాంటిది ఒకటి ఇస్తున్నాం, అది లెగ్యుమినస్ క్రాప్. దాని ద్వారా ఇది ఏంటంటే ఎప్పుడు కూడా శాండల్వుడ్ డామినేట్ చేయదు, శ్రీగంధం డామినేట్ చేయదు, కిందనే ఉంటుంది, వేరే గడ్డిని రానియదు. దీని రూట్ ద్వారా మనం డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చినా, న్యూట్రియంట్స్ ఇచ్చినా, ఆర్గానిక్ మ్యాన్యూర్ ఇచ్చినా శాండల్వుడ్ తీసుకోవడం జరుగుతుంది. దానికి హోస్ట్ ప్లాంట్ కింద, క్యాంపెయిన్ ప్లాంట్ కింద టిష్యూ కల్చర్ టీకి పెట్టడం జరిగింది. ఇక్కడ రైతు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కెనపీ ఎట్లా డెవలప్ అవుతుంది, కింద గర్త్ వస్తుందా లేదా, గర్త్ రావడానికి ఏం చేయాలి. తర్వాత టిష్యూ కల్చర్ శాండల్వుడ్ కానీ మామూలు శాండల్వుడ్ ఉత్తరం తర్వాత తీసినా కానీ ఎక్కువ ఫెర్టిలైజర్ తీసుకోదు, ఓన్లీ మాన్యూర్స్ మీద ఆధారపడుతుంది. వ్యాము, పిఎస్బి లాంటి బయో ఫెర్టిలైజర్స్ అలాంటి విత్ ఆర్గానిక్ మ్యాన్ ఇస్తే బాగా వస్తున్నది. ఈవెన్ చిన్న చిన్న ఈ మధ్య ఎస్పెషల్లీ కోస్టల్ ఆంధ్రాలో మనకి లీవ్ స్పాట్ వస్తుంది, బ్లాక్ లీవ్ స్పాట్. నాట్ ఓన్లీ శాండల్వుడ్, ఈ ఏరియాలో ఉన్న కోకోనట్ మీద, క్యాష్యూ నట్ మీద, మ్యాంగో మీద, గోవా మీద అదొక రకమైన బయట ఫారిన్ లాగా వచ్చింది. నోబడీ ఈజ్ ఐడెంటిఫైడ్ ఇట్, but we are controlling by spraying different alternative medicines, not as a pesticides. We are going for different organic emulsions and other things. Now we are able to control it. The first growth we don't have any this leaf spot. ఈ లీవ్ స్పాట్ వల్ల ఏమవుతుందంటే పొటాషియం యాక్టివిటీ జరిపోయి ప్లాంట్ గ్రోత్ ఆగిపోతున్నది. అందుకని మనం ఇలాంటి కంట్రోల్ మెజర్ తీసుకోవడం జరిగింది. టీకు శాండల్వుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. 12 by 12 అడుగులు, వరుసకు వరుస 12 అడుగులు, రోకు మనం చెట్టు 12 అడుగులు. టీక్ చెట్టుకును శ్రీగంధం చెట్టుకు 6 అడుగులు ఉన్నా కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రైతు కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. 300 టీక్ చెట్లు, 300 శ్రీగంధం మొక్కలు నాటుకొని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకొని ఓ 10 సంవత్సరాలు ఓపిక ఉంటే వీ కెన్ గెట్ ఏ గుడ్ ఇన్కమ్. తర్వాత దీనికి మామూలుగా 3 సంవత్సరాల వరకు ఏదైనా ఇంటర్క్రాప్ వేసుకోవచ్చు. తర్వాత చుట్టుపక్కల ఏదైనా మామూలుగా బ్యాంబూ కానీ ఇంకేదైనా బాగా క్లోజ్ ప్లాంట్, బ్యాంబూ అయితే మళ్ళీ 3వ సంవత్సరం నుంచి ఇన్కమ్ ఇస్తుంది, అది కూడా రైతుకు 3వ సంవత్సరానికి ఇన్కమ్ అందుతుంది. కాబట్టి ఈ లెవెల్లో రైతు ప్రోగ్రెసివ్గా ఆలోచించి మంచి టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొని ఈ రకమైన స్పేసింగ్ మెయింటైన్ చేస్తే 9-10 సంవత్సరాలకు నేరుగా కోట్లలో రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఈ తోటలో చూసుకుంటే ఇక్కడ కింద సాయిల్ చూస్తున్నారు, ఇది రెడ్ సాయిల్. దీంట్లో కొంచెం దుబ్బ, ఉష్క శాతం కూడా ఎక్కువ ఉంటుంది. వర్షాలు పడితే ఎక్కువ లూజ్ అవుతుంది, కొంచెం వర్షాలు లేకుంటే గడ్డగట్టకపోయే స్వభావం ఉంది. దీంట్లో మేము ఏం చేసామంటే ముందే 2 ఫీట్లు ఎటు 2 ఫీట్లు 2 క్యూబిక్ ఫీట్ గుంత తవ్వి గుంతలో ఆర్గానిక్ మాన్యూరు, టాప్ సాయిల్ ఇవన్నీ పెట్టుకొని చెట్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కువ వర్షాలు వచ్చినా, వర్షం లేనప్పుడు ఎప్పుడైనా మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తాం, వర్షం వచ్చా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మొదలుగా టీక్ చెట్లకు కానీ శ్రీగంధం చెట్లకు కానీ ఏంటంటే డ్రైనేజ్ ప్రాపర్గా చూసుకోవాలా. ఎండాకాలం నీళ్ళు లేకుండా వస్తాయి కానీ వర్షాకాలం నీళ్ళు ఎక్కువ అయితే చెట్లు చనిపోవడానికి ఎక్కువ
ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ మొక్కలను చూసుకోండి, టీక్ చెట్టు నుంచి 6 ఫీట్లు ఉన్న చెట్లు మామూలుగా టీక్ షేడ్లో ఎలాంటి గ్రోత్ వచ్చింది, తర్వాత దీనికి హోస్ట్ ప్లాంట్గా పనిచేస్తుందా లేదా, తర్వాత దానికి రూట్ పారాసైట్ ఉందా లేదా, ఈ 3 మొక్కలు మనం మెయింటైన్ చేయగలిగితే టిష్యూ కల్చర్ టీకులో ఏం లేదు. pH కూడా సాయిలో చూసుకోవాల్సింది 6.5 to 7 మధ్యలో ఉంటే చాలా మంచిది. బట్ 8 pH వరకు కూడా టాలరేట్ చేస్తుంది. ఆర్గానిక్ మ్యాటర్ వచ్చి 4% పైన ఉండాలా. తర్వాత అప్పుడప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తుండాలి, కాల్షియం కానీ మెగ్నీషియం కానీ బోరాన్ కానీ ఐరన్ కానీ ఇస్తుంటే ఈ శాండల్వుడ్ టీక్ 2 కూడా బాగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చేసి వస్తాయి. ఈ 2 మొక్కల్లో కూడా ఏంటంటే ముందు ఇనిషియల్గా మనం వెజిటేటివ్ పేజ్ పెంచుతాము, ఫ్లవరింగ్ డిలే చేస్తాము. ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు టీకులు అనుకో 7 years వరకు మేము ఫ్లవరింగే రానియం. 7 years తర్వాత మనకు కావాల్సిన గ్రోత్ 3-3.5 feet వచ్చిన తర్వాత అప్పుడు ఫ్లవరింగ్ అలో చేస్తుట్లో చెట్టు యొక్క కన్సాలిడేషన్ అవుతుంటుంది, ఆర్ట్వుడ్ ఫార్మేషన్ అవుతుంటుంది. మామూలుగా వీటికి శ్రీగంధానికి 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మనం 3-4 సంవత్సరాలకు 1.5 feet వస్తుందో అప్పుడు అలో చేస్తే ఇక్కడ కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దానిలో ఒక శాఖ ఫార్మేషన్ అనేది ఉంటుంది. దీంట్లో శ్రీగంధంలో కానీ టీకులో కానీ ఇదే మొక్కలైన శాఖ ఫామ్ అయినప్పుడు కింద రూటు ష్రింక్ అవుతుంది, స్టెమ్ ష్రింక్ అవుతుంది. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ కన్వర్టెడ్ టు ఆయిల్ మాలిక్యూల్స్, దెన్ ఈ శాఖ అనేది ఫామ్ అయిపోతుంది, ఆర్ట్వుడ్ ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి మనం చూడవచ్చు మనం ఎన్ని రోజులు కట్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఇవ్వచ్చు అన్నది. తర్వాత మనకు చాలా టెస్టింగ్ పారామీటర్స్ ఉన్నాయి. దీంట్లో శాండల్వుడ్ ఆయిల్ ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎంత వెయిట్ వస్తుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం కొలుచుకొని కొనే వ్యాపారస్తులతో మనం అప్పుడు కాంటాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ తోట ఉంది, ఇంకో 3 ఏళ్ల తర్వాత మనం వ్యాపారంతో కనెక్ట్ చేసుకుంటే 7 to 8 years మనం ఈ శాండల్వుడ్ కట్ చేసుకోవచ్చు. టీక్ ఆల్రెడీ ఇదే తోటలో మనం 9 సంవత్సరాలకు పెద్ద మొక్కలు కొట్టేసాము. ఇప్పుడు చిన్న మొక్కలు కూడా మళ్ళీ 9 సంవత్సరాలకు వస్తుంటాయి. ఇప్పుడు చాలా వరకు స్టమ్ అంటే మామూలుగా కొట్టిన తర్వాత ఎక్కిన మొక్కలు ఉన్నాయి. అప్పుడు కొన్ని నాచు మొక్కలాగా ఉన్న వాటిని వదిలేసిన మొక్కలు కూడా ఇప్పుడు మనకు 4 to 5 feet వచ్చినాయి. 45 to 50 centimeters గర్తున్న మొక్కలు టీక్ ఇప్పుడు మనకు ఉన్నాయి. దాని కింద కూడా శాండల్వుడ్కు మంచి హోస్ట్ ప్లాంట్కి ఇస్తూ శాండల్వుడ్ ఒక గ్రోత్ అండ్ డెవలప్మెంట్కు బాగా దోహదపడుతున్నది. నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 10 ఏళ్లలో ఏంటంటే శాండల్వుడ్ టీక్ ఆల్సో బెస్ట్ కాంబినేషన్ ఫర్ గ్రోయింగ్ ఇన్ వన్ ఫీల్డ్ ప్రొవైడెడ్ స్పేసింగ్ ఇస్ మినిమం. రైతుకి ఎప్పుడు ఆదాయం వస్తుంది, చెట్లో గ్రోత్ ఎక్కువ వచ్చినప్పుడు. కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది, దాన్ని బట్టి రైతుకు ఆదాయం వస్తుంటుంది. తర్వాత ఇరిగేషన్ అంతా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తున్నాం. వర్షాకాలం మాత్రం ఇరిగేషన్ ఇవ్వడం లేదు, అప్పుడు ఆ వర్షం నీళ్ళు సరిపోతుంటాయి. కాకుండా రైతులనైనా కార్పొరేట్ సెక్టర్నైనా విద్యావంతులు అడిగేది ఏంటంటే మీరు ల్యాబ్ మొక్కను క్వాలిటీ చూసి వేసుకోండి. ఏదో మొక్క వేసి చేసుకొని సార్ టిష్యూ కల్చర్ ఫెయిల్యూర్, శాండల్వుడ్ ఫెయిల్యూర్ అన్నది రాంగ్ కాన్సెప్ట్ చేయకుండా మంచి మొక్క సెలెక్ట్ చేసుకొని భూమిలో వేసుకొని మంచి ఆదాయం సంపాదించుకోండి. ఎందుకంటే ఇది రియల్గా సిరిలు కురిపించే మొక్కలే కాకుండా మోసపోకుండా మంచి మొక్కలు వేసుకొని మీకు ఏమైనా ఎక్కువ ఎక్కుతున్నప్పుడు మా ల్యాబ్ హైదరాబాద్లో ఉంటుంది, 4 సైంటిస్టులు ఉంటారు, వాళ్ళ అడ్వైస్ తీసుకొని వేసుకుంటే రైతులకు వ్యయంగా దీనివల్ల లాభం ఉంది. లేబర్ తక్కువ, ఈల్డ్ ఎక్కువ, మార్కెట్ ప్రాబ్లం లేదు. ఈ రోజు అంటే రేపు అమ్ముకుంటాం, రేపు అంటే ఎల్లుండి అమ్ముకుంటాం. ఇది వెజిటబుల్ కాదు, పూలు కాదు, స్పాయిల్ అయ్యేందుకు కోల్డ్ స్టోర్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ రోజు మార్కెట్ ఉంటేనే మనం కట్ చేస్తాం, మార్కెట్ లేకుంటే చెట్టు పెరుగుతూనే ఉంటుంది. అది వాల్యూ యాడ్ అవుతుంటే తప్ప భూమికి ఎట్లయితే వాల్యూ యాడ్ అవుతుందో చెట్టుకు కూడా పెరిగినప్పుడు ఇంకా ఏరియా మనకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మేము 9 సంవత్సరాలు కొట్టినప్పుడు నాకు 20 CFT వచ్చింది. ఇప్పుడు నేను 14 సంవత్సరాలకు 12 సంవత్సరాలు కొట్టినా అనుకో నాకు 30 CFT వస్తుంటుంది. నాకు 10 CFT పెరిగింది కదా, దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది, రేటు కూడా నాకు ఎక్కువ వస్తుంది. ఇదే నేను రైతులకు చెప్పాల్సి. ఈ టిష్యూ కల్చర్ టీక్ మొక్కలు 2009 వేసిన మొక్కలు. ఇవి సోలో ప్లాంటేషన్, 12 feet by 12 feet, ఎటు రోజు చూసినా ప్లాంట్ టు ప్లాంట్, రో టు రో. ఈ చెట్ల యొక్క గ్రోత్ మీరు చూసుకోవచ్చు. 99% యూనిఫామిటీ హైట్, గర్త్ దాదాపు 60 feet హైట్లో ఉన్నాయి. మామూలుగా బేస్ లెవెల్లో కింద 5 feet వచ్చాయి, పైన 4 feet ఉన్నాయి. 47-48 ఇంచులు గర్త్ లెవెల్లో, DBH లెవెల్లో 45 ఇంచులు ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు 2009 ఇలా 2020 అంటే ఆల్మోస్ట్ రన్నింగ్ 11వ సంవత్సరానికి మనకు కావాల్సిన వుడ్ క్వాలిటీ వచ్చేది, గర్త్ వచ్చేది, గ్రెయిన్స్ వచ్చాయి. మనకు మామూలుగా దీని నుంచి రైతు ఈజీగా 30 cubic feet వుడ్ రావచ్చు. లాగ్స్ బ్రాంచెస్ గురించి నేను మాట్లాడడం లేదు, ఓన్లీ లాగ్, సేలబుల్ లాగ్ అబౌట్ 2.5 feet 5 వరకు. ఇంకో టిష్యూ కల్చర్లో ఒకసారి చూసినట్టు అవుతుంటే మీరు కింద నుంచి పై దాకా ఆల్మోస్ట్ యూనిఫామ్ ఉంటుంది. నీకు కింద నాకు 5 feet ఉంటే పైన 4 feet 11 ఇంచులు అంటే ఆల్మోస్ట్ 1 inch గ్రేడియంటే ఉంటుంది. తర్వాత ఎర్ర సాయిలు pH వచ్చి 6.5 ఉంది. తర్వాత వాటర్ డ్రైనేజ్ చాలా క్లియర్గా ఉంది. తర్వాత మీరు చూసినట్టయితే కింద చూస్తే మొత్తం ఆకంతా ఎండిపోతుంది, ఆకంతా రాలిపోతుంది. టిష్యూ కల్చర్ టీక్ అండర్ ఇరిగేషన్లో కంప్లీట్ ఆకు డిపోలేట్ కాదు. కాబట్టి ఏంటంటే రెగ్యులర్ గ్రోత్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ తోటలో ఏంటంటే చెదలు వస్తుంది. చెదలకు మామూలుగా వాటర్ కొట్టడం లేకుంటే క్లోరిపారిఫాస్ స్ప్రే చేయడం జరుగుతుంది, దాంతో కంట్రోల్ అవుతుంది. అది
తర్వాత లీఫ్ డిపోలేటర్స్ మామూలుగా ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు వేరే ఫామ్లోకి వెళ్ళి వస్తుంది, దాన్ని కూడా మినిమం పెస్టిసైడ్ అప్లికేషన్తో కంట్రోల్ చేయడం అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇట్లా మేజర్ పెస్ట్ అండ్ డిజీస్ అయితే లేవు, మేనేజ్మెంట్ కూడా ఈజీ. నాకు ఇక్కడ ఉన్న సూపర్వైజర్ ఒక ఇద్దరు పెట్టుకొని చేస్తే ఎప్పుడైనా గడ్డి ఉన్నప్పుడు తవ్వడం, తర్వాత ట్రాక్టర్ తిప్పడం తప్ప మేజర్ పెస్టిసైడ్ అప్లికేషన్ అనేది లేదు. తర్వాత చిన్నప్పుడు మొక్కలు 3 ఏళ్ళ వరకు మాత్రం ఆర్గానిక్ మాన్యూర్స్ ఎక్కువ ఇచ్చారు, మామూలుగా అని చెప్పి పాంచజన్య కానీ అమృతజలం కానీ ఎక్కువ ఇచ్చలో కూడా స్ట్రెంత్ వచ్చిందని అనుకుంటున్నాను. కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేది ఆల్మోస్ట్ మినిమల్ ఇక్కడ, ఒక ఇనిషియల్ గుంతలు వేసింది తప్ప తర్వాత ఏమి వేయలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పేది అంటే ఇది సోలో ప్లాంటేషన్. ఈ సోలో ప్లాంటేషన్లో ఏంటంటే రైతు 10-12 సంవత్సరాలు ఆకుకోవడం, చెట్టుకు 40 నుంచి 50 వేలు ఎక్స్పెక్ట్ చేయడం, 50,000 to 300 చెట్లు ఆ లెక్క 3,015 1.5 crore దాకా రైతుకు వస్తుంది, ఇందులో డౌట్ లేదు. ఈ ప్లాంటేషన్ దీంట్లో 1.5 crore వస్తుంది, 1 acre పైన ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో కూడా శాండల్వుడ్ వేసుకుంటే కూడా యూ కెన్ గెట్ అనదర్. శాండల్వుడ్ వేసుట్లో అతనికి ఏంటంటే ఓన్లీ ప్లాంట్ కాస్ట్, పిట్ కాస్ట్, పిట్ ఫిల్లింగ్, లేబర్ కాస్ట్ తప్ప మిగతా అంతా సేమే ఉంటుంది. కాబట్టి రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే టీకు శాండల్వుడ్ లేదా సిలోన్ రోజువుడ్ శాండల్వుడ్ ఇలాంటివి వేసుకొని అధిక లాభాలు ఆర్జించమని చెప్తున్నాం. ఇది చూసినట్టయితే ఇది 47 ఇంచులు ఉంది DBH లెవెల్లో, కింద మాత్రం 5 feet 1 inch ఉంది. ఇది ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ రెడీ. దీంట్లో ఈ హైట్లో మనకు ఆల్మోస్ట్ 30 నుంచి 32 సేలబుల్ గణపటి అడుగులు, 32 గణపటి అడుగుల వుడ్ సేలబుల్ లాగ్స్ వస్తాయి. దాన్ని బట్టి రైతు 2,000 అమ్ముకున్నా కూడా 60 నుంచి 64,000 వస్తాయి. అఫ్కోర్స్ ఖర్చులు అనేది ఉంటుంది, ఖర్చులు తీసేయంగా 50,000 వచ్చినా రైతుకు ప్రాఫిటే. 10 ఏళ్లలో ఒక చెట్టు మీద 50,000 వచ్చినప్పుడు సంవత్సరానికి ఎంత వస్తుంది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ పంట ఆయిల్ ఫామ్ తీసుకుని ఈరోజు ఏ వాణిజ్య పంట తీసుకున్నా టీక్ అంతా రిటర్న్స్ ఇచ్చేది లేదు. ఓన్లీ టీకులు ఏంటంటే 10 ఏళ్ళు వెయిట్ చేయాలి. వాణిజ్య పంటలు అయితే 2-3 ఏళ్ళు ఉంటాయి, బట్ ఇట్లా 10 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఇది 2004 వేసిన తోట. మొత్తం బాగా వీక్గా ఉన్న చెట్లు ఎకరానికి 10-15 వదిలేసాం. మనం చాలా తక్కువ ఉన్నాయి. 2014 తీసాం, కట్ చేసాం, మొత్తం హార్వెస్టింగ్ అయిపోయింది. అయిపోగా మిగిలిన మొక్కలు ఉంచాం. దీని తోడు ఏంటంటే ఇదే డ్రిప్ మీద ఈ శ్రీగంధం పెట్టాం, మొక్కలు పెట్టాం, 2x2 పెట్టాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి రైతు ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుకి ఒక 5 ఎకరాలు టేక్ వేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మా ఏరియాలో ఇదంతా కూడా ఇక్కడ అంతా హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి జనరల్గా. అంటే పామాయిలు, కొబ్బరి, మామిడి, జీడిమామిడి ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ మేము కొబ్బరి తోట పూర్తిగా ఆదాయం రావాలంటే 9-10 ఏళ్ళు పడుతుందండి. 9-10 ఏళ్ళకి కానీ మనకి ఆదాయం చేతి రాదు. ఇది 9-10 ఏళ్ళకి మనకి ఎకరానికి 30 నుంచి 60 లక్షల రూపాయలు కల చూడొచ్చు. ఇప్పుడు ఈ వదిలేసిన చెట్టు కూడా ప్రతి చెట్టు 50-60 వేల రూపాయలు పైన కానీ తక్కువ రాదు. చాలా రకాలు చూశాను నేను. నాటు వెరైటీ మామూలుగా ఎక్కడో మన గవర్నమెంట్ నర్సరీలో తెచ్చి వేసాను 2000 సంవత్సరంలో. వేసిన మొక్క ఏమైందంటే 2000 సంవత్సరంలో వేసాను, వేసింది 2014 ఉదుకి కొన్ని మొక్కలు పడిపోయినాయి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయనుకోండి. వాటి చూస్తే ప్రతిదానికి చుట్టూరుని దాని కైవారం ఎంత వచ్చింది, 3 ఏళ్ళు వచ్చిందండి. వీరారెడ్డి గారు ఏజీ బయట కింద తెచ్చిన 2004లో తెచ్చాను, అది 2000 వేసాను, ఇది 2004లో వేసాం. సేమ్ ఉదుకి పడిపోతే ఇదేమో 4 ఏళ్ళేమో మన కైవారం వచ్చింది. మన లోకల్ వెరైటీ అయితే 3 ఏళ్ళే వచ్చింది. తర్వాత ఏంటంటే లోకల్ దానికి ఏమో పక్క కొమ్మలు పోవడం, అవి నరగడం, అవన్నీ ఇరిగిపోవడం. అసలు ఒక్కొక్క చెట్టుకి వచ్చి నాకు 20 చెట్లు పడిపోతే అంతా కలిపి 20 చెట్లు కలిపి నాకు 100 అళ్ళు కూడా నాకు రాలేదండి. ఎవరో పెద్దది కొనలేదు. కారణం ఏంటంటే లోపల అందులో సేవ లేదు పెద్ద, అంతా కూడా ఎల్లే ఉందండి, వైట్గా ఉంది చుట్టూరు. వీరారెడ్డి గారు ఏంటంటే అరంగులం కంటే మించలేదండి. నేను విశ్వసించేది, నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే అసలు టేక్ అనేది వేసుకోవడం చాలా ఉత్తమం. అందులో టేక్ అనేది వేస్తే వీరారెడ్డి గారిది తప్ప వేరే ఒకరిది నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలియదు. కానీ ఈ ఏజీ బయటకి అయితే మటుకి పూర్తిగా సేవతో కూడుకున్నది తప్ప ఇందులో వైట్ అనేది కనపడదండి. ఒక అరంగులం, మ్యాక్సిమం అరంగులం. చక్కని వ్యవసాయం అండి ఇది. నాకున్నటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టేకుతో పాటు శ్రీగంధం పెట్టుకుంటే మనకి 10 ఏళ్ళు పోయిన తర్వాత ఒక గెజెట్ ఆఫీసర్కి వచ్చి పెన్షన్ కంటే ఎక్కువ వస్తే నా ఉద్దేశం. This is Poonam Veerareddy, Managing Director AG Bhatta Laboratories, located at Bachpalli, Kukatpalli, Hyderabad. We are doing tissue culture hardwood species for since 1992, and we are the first people to introduce tissue culture banana, then ornamental and other things. Later we shifted to the tissue culture of the hardwood species like Tectona grandis, Melina arborea, then bamboo, sandalwood, red sander as well as agarwood.
This plant is the agar wood. It is a Maximiliaria malacensis. There are 6 to 7 species in Maximiliaria. In the 2 or 3 species are cited in the sites. That means in its noted in the sites we cannot harvest it without the proper government permissions. But this species is a Maximiliaria malacensis. It is not listed in the sites. It can be grown, it can be harvested, it can be traded freely. This species is mainly grown in Malaysia and part of Cambodia and other countries. But this species is fast growing, and within 5 to 6 years it can attain a 2 feet girth, and it can be inoculated with the fungus, and within 1 year you can get the rexin. The rexin can be after distillation can sold as a agar or wood, then wood oil. This plant you can say is almost 1 year old plant. It is grown more than my height, almost 8 to 9 feet, and this tissue culture we are producing it, and at AG Biotech Laboratories, anybody is interested, you can come and visit my lab, see the plants, then only purchase it. I can guarantee this plant grow any climate in India, especially in Andhra Pradesh and Telangana, but I am little bit doubt about the survival of the bacteria. Cell bacteria can survive 47, 48, 49, I don't have much idea. My experience with Thailand and Malaysia, Cambodia, it is surviving there the bacteria. But whereas in Andhra Pradesh and some Telangana, where the cool places are there, we can grow it here and inoculate the bacteria and this thing. Okay, only my suggestion to the farmer is you can grow now, we can see in 6 to 7 years lot of changes will come in the research. So maybe some thermolevel bacteria will be developed for the inoculation of the agar wood that can be useful to the conversion of agar wood into the rexin, rexin to wood oil and wood. This is what this plant, and lot of craze is in the media as well as among the officers and the forest department and progressive farmers. This is the agar wood, and I will suggest to many of the people in the name of the agar wood, most of the people are selling the Saraka indica, that is Ashoka seed. So please check with your leaf and other thing before purchasing. Otherwise purchase for the genuine source, whether that fellow is in the tissue culture lab or the agar wood mother plants, whether you are going the seeds or tissue culture or any mode of the plant propagation, but buy with a reliable source and grow it. Beware of the fraudulent companies and grow the genuine plants, and in that Maximiliaria malacensis you don't have any problem in growing, cutting, harvesting, trading and other thing. This is about the Maximiliaria malacensis. Soil is not a problem, it will come almost all the soils. The pH should be 5.5 to up to 8 pH, and irrigation is required in the summer, and organic matter should be more than 4%. Heavy soils like black soils or waterlogging soils are not suitable for growing this one. This can grow as a shade plant as well as a whole plant. It can be grown mainly in the mango, as in Cambodia, mainly in mango in between the plants, and where we are now growing on the bunds in this form, this is growing, and one more plant is there, it's growing very well, and the plant is healthy, and we got almost 3 to 4 inches girth for this one, and it is a promising variety, but today we cannot promise anything how much you will get it, but it is a promising variety. We can come out with after 3 to 4 years when our findings are completed. But while taking the plant, any enthusiast farmers, beware of the fraudulent companies, go to the genuine source and plant it. We will work out how the bacteria will work out later. Thank you. తర్వాత దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను 8008334999లో అడగవచ్చు. సాయంత్రం నేను 2 తర్వాత ఏజీ బయోటెక్ లాబొరేటరీ బాచ్పల్లి, నిజాంపేట బాచ్పల్లి రోడ్లో రోజు 6 to 7 వరకు ఉంటాను. ఆ టైంలో ఎవరైనా వచ్చి నన్ను కలిసినా కూడా నేను మీకు కావాల్సిన సమాచారం ఇస్తాను. నా పేరు సుబ్బరాజు. నేను ఇక్కడికి 2004లో వచ్చానండి. అప్పటి నుంచి జీతానికి ఇక్కడ చేస్తున్నాను. వీరారెడ్డి గారు మొక్కలు ఇచ్చారండి. అప్పుడు టేకు తోట వేసాం. 2014 ఉదయం తుఫాన్లో కొద్దిగా పడిపోతే మిగతా చెట్లు కూడా తీసి అమ్మేసుకున్నామండి. మంచి డబ్బులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు గంధం మొక్కలు వేసామండి. టేకు గంధం కొన్ని చోట్ల వేసాం. ఇరుగుడి సేవ, అది సిలోన్ రోజు వుడ్డు గంధం వేసాం. దీనికి పెద్ద తెగుళ్ళు ఏమి రావండి. ఎప్పుడైనా భూమిలోంచి చెద పడుతుందండి. మనం మెరకేరియాలో వేస్తున్నాం కాబట్టి చెద పడుతుందండి. చెదకి ఒక టైంలో క్లోరోపైరిఫాస్ స్ప్రే చేస్తున్నామండి. ఒక టైంలో మోనోక్రోటోఫాస్ అలా స్ప్రే చేస్తే సరిపోతుందండి.